దయచేసి సేవకులందరూ కూర్చోవాలని మధ్యలోనికి గెస్టులుగా వచ్చినటువంటి పెద్దలకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన మన నిజామాబాద్ జిల్లాకి మన క్రైస్తవ సమాజంలో ఒక చక్కని ఆణిముత్యములాగా ఎప్పుడూ మన మధ్య ఉండి మనతో ఉండి మన క్రైస్తవ సమాజానికి ఏం జరుగుతుందని అన్నప్పుడు గ్రేవేడ్ స్థలం పని జరుగుతుంది అని అన్నప్పుడు వెంటనే అప్పటికప్పుడే ఆయన యొక్క హృదయపూర్వకమైనటువంటి మనసుతో 5 లక్షలు శాంక్షన్ బిల్లు శ్రీ రాజేశ్వరన్న గారిని గట్టిగా చప్పట్లు కొడుతూ మన నిజామాబాద్ జిల్లా నాయకులందరూ కలిసి గట్టిగా ఇంకా అనేది మరి మనం ముందుకు సాగం. వేదికను అలంకరించిన పెద్దలకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవులందరినీ దేవుడు ప్రభువులో నడిపించును గాక. ద్వారా రాక్షసులను జీవించారు, ఎర్ర సముద్రాలను కాయలు చేశారు, ఎరుపగుడను కూర్చారు. మా మధ్యలో నాయకుల కొరకు అధికారుల విశేషం బట్టి వందనం చెల్లిస్తూ మరి జరిగబోయే కార్యక్రమంలో అద్భుతంగా చేసి ఇందులో చేయబడ్డ ప్రార్థన బట్టి మీరు ఫలితం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ సమస్తాన్ని మార్చినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ. కానీ నిజామాబాద్ పట్టణంలో ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటిది మేము వివాహాలు చేసుకోవాలనుకున్నా లేకుంటే మరి ఏ రకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా మాకున్నటువంటి బాధాకరమైనటువంటి లోపం ఏంటంటే మాకు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేదు. అయితే ఇప్పుడు మీ నుండి మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒక 2 ఎకరాలు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక 2 ఎకరాలు ఒక స్థలాన్ని కనుక మీరు విప్పించగలిగితే కనుక ఇది మనవి మాత్రమే, కోరిక అని అనుకోండి, ఏమని అనుకోండి, కానీ ఇది మా యొక్క మేమందరం కూడా చాలా సంతోషపడతాము. మీ గురించి మేము ప్రార్థన చేస్తాము, మీ గురించి మేము ఆలోచన కలిగి ఉన్నాము, మీతో మేము ఉన్నాము. అయితే రెండో విషయం ఏంటంటే మా నిజామాబాద్లో ఒక గ్రేవేడ్ స్థలం ఉందని, ఇంకా పూర్తి కాని వర్క్ అలాగే ఆగిపోయి ఉందని, దానికి కూడా కొన్ని నిధులు మీరు రానున్న దినాల్లో ఇప్పిస్తే మంచిదని ప్రేమపూర్వకంగా ఈ విన్నపం కూడా చేస్తున్నాం. మూడోది ఏంటంటే గత దినాల్లో మరి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, డైనమిక్ లీడర్ గారు, వారు దైవ సేవకులకు అందరికీ ఒక మంచి ఒక ఏమంటారు వాగ్దానం చేశారు. ఏమని వాగ్దానం చేశారంటే పాస్టర్లకి, ప్రతి పాస్టర్లకి వారికి ఒక 10,000 రూపాయలు ప్రతి నెల మేము ఇస్తామని వారు తెలియజేశారు. రానున్న దినాల్లో మరి ఆ యొక్క స్థితిని మన జిల్లాకు ప్రథమ స్థానం కల్పించాలని, సేవకులందరికీ అది జరిగినట్లుగా మీ యొక్క సహకారం అందించాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. మా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా మా స్టేట్ నాయకులు రాజేశ్వరన్న గారు, వారు ఎప్పుడు కూడా మాతోనే ఉంటారు. ఏదన్నా మా నాయకుల ద్వారా మీరు మాకు తెలియజేసి మాకు ప్రతి విషయాన్ని మీరు మాకు అందిస్తారని మేము ఆశపడుతున్నాం. అలాగే నిజామాబాద్ జిల్లాలో మా పట్టణంలో డేవిడ్ గారు కూడా క్రైస్తవ నాయకులుగా ఉన్నారు. వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ సమయం ముందు మరి ఈ యొక్క మాటలు ప్రేమపూర్వకంగా తీసుకుని మా యొక్క విన్నపములుగా కోరుకుని
మాట్లాడకుండా ఈరోజు జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ సభ ప్రార్థన మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ ప్రార్థనలకు దేవుని యొక్క ప్రేమ, దేవుని దయ కొరకు ఎవరైతే ప్రతి వాళ్ళు ఈ లోకంలో దేవుని దయ కావాలని కోరుకుంటారు. ఎవరైనా ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా నాకు శక్తి కావాలని చెప్పేసి కోరుకుంటారు. అందులో భాగంగా ఈరోజు పాస్టర్ల ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని విచ్చేసిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి రావడం మనకు ఎంతో సంతోషం. అదే రీతిగా దేశంలో క్రైస్తవులందరినీ ఒక తాటిపై నడుపుతూ యూనిటీ చేస్తూ దేశంలో నలుమూలలా ప్రతి రాష్ట్రంలో తిరుగుతున్న, గతంలో కూడా అన్ని ఎలక్షన్లో ప్రతి ప్రాంతంలో నేనున్న క్రైస్తవ పక్షాన ముందు నడిపిస్తున్న సోదరుడు అనిల్ థామస్ గారికి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి రావడం మనకు సంతోషం. అదే రీతిగా పెద్దలు గౌరవనీయులు షబీర్ అలీ గారు ఈరోజు రాష్ట్రంలో మన పక్షాన క్రైస్తవుల పక్షాన సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్కి చెప్పి, ముఖ్యమంత్రికి చెప్పి, క్యాబినెట్లో మన పక్షాన పనిచేస్తూ అడ్వైజర్ ఉన్న పెద్దల గౌరవనీయులు షబీర్ అలీ గారికి ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాను. అదే రీతిగా మన ప్రాంతం వ్యక్తి, మనందరి మన యొక్క నిజామాబాద్ యొక్క ప్రజల ఆశీర్వాదంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ నేను నా యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్లో, ఎన్ఎస్యూలోను, యూత్ కాంగ్రెస్లోను, ప్రదేశ్ కాంగ్రెస్లో ఉంటూ ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటూ ఎమ్మెల్సీగా ఉండి మనల్ని ప్రేమించి మన బలపడతానికి ఈరోజు తను నచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదే రీతిగా దయాళ్ గారు మన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటున్నాడు, అన్ని విషయాలు చూసుకుంటున్నాడు. మన సిఎస్ఐ పాస్టర్ మోహన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ సభ్యులు గంగాధర్ గారు, అందరికీ వేదికపై ఉన్న అందరికీ వేణు గారికి పేరు పేరు ఉన్న వారందరికీ పేరు పేరున నమస్కారాలు. హల్లెలూయా. మన జిల్లా అధ్యక్షుడు ఎన్నో కోరికలు కోరిండు. ఆ కోరికలు బలపరచాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. పని కాదు, గట్టిగా నాది హల్లెలూయా. ఈరోజు 750 మంది పాస్టర్స్ ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో. ఈరోజు అందరూ రాలేదు, ఓన్లీ మండల కమిటీ వాళ్ళనే పిలిపించడం జరిగింది. ప్రెసిడెంట్, అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్నే పిలవడము జరిగింది. దీనికి ముఖ్యమైనది అంటే మీ కొరకు ప్రార్థన చేయనికే. మా రిక్వెస్ట్ ఏం లేదన్నా, మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు బాగుండాలి, మీరు బలంగా ఉండాలి, ఇంకా బాగు పనిచేయాలి. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులకు సమీపించి సెక్రటరీ అనిల్ థామస్ గారు అందరినీ పాస్టర్లను కూర్చుండబెట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అతి కొద్ది రోజుల్లోనే మన క్రైస్తవ సమాజానికి చాలా మేలు జరగబోతుంది. కాబట్టి మీరందరి భారతం కూడా ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎవరు బాగుంటే ఎవరు బాగుంటారంటే, మనం బాగుంటే గవర్నమెంట్ బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. పేదవాళ్ళు, కష్టపడేవాళ్ళు, మంచి వర్షాలు వాళ్ళు, మంచి వాతావరణం జరగాలంటే మనం అందరం ప్రార్థన చేయాలి. దయచేసి వారి కొరకు, రాష్ట్ర ప్రభుత్వం కొరకు, ఇప్పుడున్న దేశ పరిస్థితి మీరు తెలిసిన విషయమే. ఈ దేశంలో గొప్ప కార్యం దేవుడు జరిగించాలి. ఇది మనుషులతో కాదు, దేవుడే తన సొంతంగా కార్యం జరిగించాలంటే మీరు ప్రార్థన చేస్తేనే కార్యము. మీరు అడగగా నా చెయ్యి కూర్చో కాలేదు అని అంటాడు. దైవజనుడు యొక్క మాటలు దేవుడు స్థిరపడతాడు.
కాబట్టి మీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రము దేశం బాగుపడుతుంది. దీని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతూ, ముఖ్యంగా జీవన్ రెడ్డి కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి మీరు అందరూ ఆశీర్వదించి పంపించాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఇది మర్చిపోవద్దని. ముఖ్యంగా ఇప్పుడు ముందు షబీర్ అన్న మాట్లాడిన తర్వాత మహేష్ కుమార్ గారు మాట్లాడి తర్వాత అనిల్ భాయ్ తర్వాత రాజశేఖరరావు గారు వేదిక పైనటువంటి అభ్యర్థి జీవన్ రెడ్డి గారితో చాలా మంది పెద్దలు వచ్చారు. మా మిత్రుడు అనిల్ థామస్ గారు వచ్చినారు, షబీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆనంద్ జీవన్ జడ్చారయ్య ఆనంద్ గారు, కూడా ప్రెసిడెంట్ గారు, డానియల్ గారు, జాన్ బన్యాస్ గారు, పురుషోత్తం గారు, జోసఫ్ గారు, జాన్సన్ గారు, సామ్యల్ గారు, ఎలిసా గారు, జార్జ్ గారు, మీ అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అందరికీ, మీరందరూ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళుగా చరిత్ర సాగిస్తూ ఉంది. కాంగ్రెస్ యొక్క మూల సిద్ధాంతం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. క్రిస్టియన్ కమ్యూనిటీతో కాంగ్రెస్కి ఎన్ఎల్ఏ అనుబంధం, అది ఎందుకో మీ అందరూ తెలుసు. మా నాయకత్వం, మాది నాయకత్వం ఎలా ఉంది, ఎలా నడుపుతా ఉన్నాం, మేమంతా ఎక్కడ చేస్తాం, మీ అందరూ బాగా తెలుసు. నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు మాకు క్రిస్టియన్ అసోసియేషన్తో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా అభినవ సంబంధం ఉంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్తో మీరు పంచుకోవట్లా ఉన్నారు. కానీ 10 ఏళ్ళుగా కొంచెం తప్పుడు మాటలు విని కొంచెం అటెంట్గా డిస్టర్బ్ అయ్యారు. మీరేంటి మా రాజేశ్వర గారు డిస్టర్బ్ అయ్యారు, అక్కడికి వచ్చారు. సో ఏదేమైనా మీ దగ్గర ఉన్నా దూరం ఉన్నా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, క్రిస్టియన్ సోదరులంతా కూడా కాంగ్రెస్ ఆస్తి, కాంగ్రెస్ ప్రాపర్టీగా కనిపిస్తున్నారు. ఇవాళ పెద్దలు గవర్నమెంట్ జీవన్ రెడ్డి గారికి ఒక 2 నిమిషాలు చెప్పాలి. మా అందరూ కూడా గర్వకారణం ఆయన. 45 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం, 45 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితం రావడం ఒక అర్థైతే, ఆ 45 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం ఏ మచ్చ లేకుండా ఇప్పటికి రావడం అనేది చాలా అతిశక్తి. సో అలాంటి అభ్యర్థి మనకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నాడు. నిరంతరం ప్రజల్లో ఉంటాడు. నెలలో 25 రోజులు జగ్గాలో ఉండి ప్రజలందరూ ప్రజలతో పనిచేస్తూ ఉంటాడు. చాలా స్వామిడు, నిరాడంబరుడు. మీరు చూసారు, ఆయన వేసే డ్రెస్సు, చెప్పులు, పరిపూర్ణమైన వ్యవసాయదారుడు. ఖాళీ ఉంటే వ్యవసాయం చేసుకుంటాడు, పని లేకుండా ప్రజలతో మమ్మీపోతాడు. అలాంటి అభ్యర్థి మనకు ఉన్నాడు. కాబట్టి పోటీ ఉన్న ఇతర మిగతా అభ్యర్థులు చూసినప్పుడు ఎవరు కూడా ఆయన సాటి రాదు. ఒకరైతే ఇవాళ బీజేపీ పార్టీకి పోటీ చేస్తున్నాడు. నోరైతే అబద్ధాలు. సార్, రాజకీయ నాయకుడు అంటే ఒక నిబద్ధత ఉండాలి. మాట ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలి. మాట జారిందంటే మన వెనక్కి తీసుకోలేము. ఇచ్చిన మాట కట్టుబడేటువంటి తత్వము లేక, ఆ ధైర్యము, సాహసం లేక, దమ్ము లేక, అబద్ధపు ఆచరణ సాధ్యతను వాగ్దానించేవాడు నాయకుడు ఎట్లా ఉంటాడు? అలాంటి నాయకుడు మనం ఎట్లా చేరదీస్తాము? అదొకటి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ ఇలా పోటీలో లేదు. టీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలో లేదు. పోటీ ఉందల్లా నిజమైనటువంటి సెక్యులర్ పార్టీ అభ్యర్థికి, ఒక మతతత్వ పార్టీ అభ్యర్థికి పోటీ. సో ఆ పోటీని ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోవాలి. దానికి మించి వల్ల బీజేపీ భాగవత్ గారు నేను వచ్చేందుకు అబద్ధం స్టేట్మెంట్ ఇచ్చాడు, రిజర్వేషన్ వ్యతిరేకం కాదని. కానీ అదే భాగవత్ గారు 4 ఏళ్ల క్రితం నాగ్పూర్ స్టేషన్లో రిజర్వేషన్ సమీక్షిస్తామని చెప్పడం జరిగింది. ఆర్ఎస్ఎస్ ఎజెండా రేపు మోడీ 3వసారి అధికారంలోకి వస్తే ఈ దేశంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారు. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ పెంచుతారు. ఇలా కులగణన కోసం రాహుల్ గాంధీ గారు పట్టుబడున్నారు. ఎవరు ఎంత శాతం ప్రజలు పాపులేషన్ ఉంటే అంత బెనిఫిట్స్ రావాలని కోరుకుంటా ఉన్నారు. సో రిజర్వేషన్ కావాలి అంటే కాంగ్రెస్కి ఓటేయాల్సిన అవసరం ఉందన్నమాట కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తూ, ప్రెసిడెంట్ గారు కోరారు 2 ఎకరాలు స్థలం కావాలని. రాజేశ్వరరావు గారు నాకు మంచి మిత్రుడే, కానీ 14 ఏళ్ళు ఎమ్మెల్సీగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు. మీరు భూమి ఇప్పించుంటే మేము బిల్డింగ్ కట్టేవాళ్ళం, మీరు అలాంటి భూమి ఇప్పించుంటే మేము బిల్డింగ్ కట్టేవాళ్ళం. ఏదైనా మిత్రుడు కాబట్టి సరదాగా చెప్తా ఉన్నాం. ఇవాళ మళ్ళీ మా చెంతకు వచ్చారు, స్వాగతం, ఆయన స్వాగతిస్తూ ఉన్నాం. పనిచేసుకుంటే ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడాలి.
నాకు పదవి మాకు ఎమ్మెల్సీ వచ్చిన శబిరెడ్డి గారికి అడ్వైజర్ వచ్చినా రేపు జీవన్ రెడ్డి గారు ఎంపీ మంత్రి అయినా మాకు అది అలంకార ప్రయాణం మాత్రమే. చేయాల్సిన సేవతో మీకే ప్రజల కోసమే అది కట్టబడినటువంటి కార్యక్రమం. సో ఆ భూమి విషయంలో డెఫినెట్గా మేము సానుకూలంగా ఉంటాము. ఎలక్షన్ టైంలో మేము ప్రామిస్ చేయలేము, కానీ మాట ఇస్తే ఎంతో పోయేది ఉండదు. ఇచ్చే ముందే ఆలోచించి ఇస్తాము. డెఫినెట్గా వారి కోరికని పరిగణలోకి తీసుకుంటాం. ప్రభుత్వం మాది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రణాళిక. ఈ రాష్ట్రం ఏదైతే కోరికతో ఏర్పడ్డదో, ఏదైతే ఆకాంక్షతో ఏర్పడ్డదో అది పరిపూర్ణంగా చేయాలని 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అది ఒక గతం కూడా ముందుకు పోలేదు. టీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయినాం. కేసీఆర్ కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. మంత్రులు కావచ్చు, వారు తావేదారు కావచ్చు. నిజమైన తెలంగాణ వాదులు, ఆఖరికి తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలు కూడా బాగుపడలేదు. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన నిజమైన తెలంగాణ కోరుకున్నటువంటి వ్యక్తులకు న్యాయం జరగాలి. ఈ రాష్ట్రంలో కొత్త తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి మనిషి సంతోషంగా ఉండడానికి ఏ కార్యాచరణ చేయాలో అదే దిశగా మేము పోతా ఉన్నాం. ఇలా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాం, 500 సిలిండర్ ఇస్తా ఉన్నాం, క్రిస్టియన్స్కి సదుపాయాలు ఇస్తా ఉన్నాం. మండలి థామస్ గారు 2-3 ఏళ్ళుగా ఫర్ ద లాస్ట్ 3 years he's been in Telangana working vigorously for the victory of Telangana Congress Party. I really thank you, Anilji, the good friend of mine for the last 20 years. ఆయన సర్వీస్ కూడా చాలా ఎక్కువ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉండి ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం చెప్పడం ఏంటంటే, మీతో మేము ఉన్నాం, దయచేసి మీరు మాతో ఉండండి. జీవన్ రెడ్డి గారికి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వండి. జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా మేము కోరుతూ రాజేశ్వరరావు గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. 3 నెలలకు ఒకసారి సమావేశానికి మా అందరికీ రమ్మని ఇన్విటేషన్ ఇచ్చిన ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు, పెద్దలందరూ అటెండ్ అయినారు. వాళ్ళ సమయం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన పాస్టర్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. మిత్రులారా, మీరందరూ కూడా చిన్న చిన్న గ్రామాల్లో ఉండి అక్కడ బీద వాళ్ళకు ఎంతో సేవ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను అడ్వైజర్ టు ది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్. మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మనం ఈ పాస్టర్స్ విషయంలో, ఎందుకంటే నాకు ఒక 30-35 years నుంచి పాస్టర్స్, రెడ్డిపేట్ పాస్టర్స్, మాచారెడ్డి, పాల్వంచ, మొహసోపు, వీళ్ళు చాలా గ్రామాల పాస్టర్స్ నాకు ఫ్యామిలీ సంబంధాలు ఉన్నాయి. అంత దగ్గరగా వస్తారు, మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు చెప్తారు. వాళ్ళ సమస్యల విషయం తర్వాత నేను అనిల్ థామస్ కూడా ఉన్నారు, ఒక ప్రపోజల్ పెట్టింది. మనము నైవేద్యోపదీపం అని టెంపుల్స్ పంపిస్తున్నాం, అలాగే మసీద్ మౌజన్స్కు, ఇమామ్స్కు కూడా ఆనరేరియం ఇస్తున్నాం. ఎందుకు పాస్టర్స్కి ఇవ్వకూడదు అంటే, దాంట్లో కొన్ని చర్చెస్లో ముఖ్యంగా ఆర్చ్ బిషప్, క్యాథలిక్స్ వాళ్ళు మాకు మా పాస్టర్స్ వర్తించిందంటే, నేను అన్నాను సరే ఎవరు తీసుకుంటారో తీసుకోండి, ఎవరు వద్దంటే వద్దన్నారు. అప్పుడు ముస్లిం ఇచ్చినప్పుడు కూడా ఇదే సమస్య వచ్చిన తర్వాత అందరూ తెచ్చుకున్నారు. అందు గురించి మనకు ఇప్పుడు అనిల్ గారు, రాజేష్ గారు కూర్చొని మాట్లాడి పెద్దలందరూ ఇక్కడ కూడా బిషప్ గారు కూడా ఉన్నారు. దీన్ని ఒక సిస్టంలో మనం ఎట్లా ఇవ్వాలి, వీళ్ళను ఆల్రెడీ 15,000 రూపాయలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, మన మేనిఫెస్టోలో పెట్టాం. దాన్ని అమలు చేయాలంటే ఎట్లా చేయాలి? దాంట్లో మెకానిజం ఉంది. హిందూ టెంపుల్స్లలో మనకు రికగ్నైజ్ టెంపుల్స్ ఉన్నాయి, ముస్లింలో మసీదులలో వక్ఫ్ ద్వారా రికగ్నైజ్ ఉన్నాయి, అన్రికగ్నైజ్ చాలా ఉన్నాయి. ఇంకా రికగ్నైజ్ ఒక 14,000 మసీదులు ఉంది, దానికి 7,000 తీసుకున్నాం మనం. అట్లా ఇక్కడ కూడా ఏదో ఒక మిషనే చేయాలని నేను దీపక్ జాన్ని కూడా కోరినాను మనం వచ్చినప్పుడు. అలాగే ఇతర ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పినాను, ఒక సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకోండి.
మీకు కూడా నెలకు 10,000 ఆనరేరియం వస్తాయి. ఎందుకంటే అందరూ మీరు చేసుకుంటున్నారు, కానీ లోపల మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను దగ్గర నుంచి చూసినాను ఈ సమస్యలు. అందు గురించి ఈ సమస్యల విషయంలో అందరూ ఏమంటారంటే పాస్టర్ గారికి కలపలేదు, భార్యాభర్తలు పిల్లలు ఏం లేరు, ఇక వాళ్ళకి ఖర్చే లేదు అనుకుంటారు. అట్లా ఉండదు, అందరికీ అవసరం ఉంటాయి. అందు గురించి ఈ విషయంలో ఈ అప్పీల్ రాజేశ్వర్ అండ్ రాజేశ్వర్ అంటే అని కూర్చొని స్టేట్మెంట్ సమస్య ఇది. ఇట్లా ఈ పాస్టర్స్ మేము 10,000 గవర్నమెంట్ ఇవ్వాలంటే దానికి ఎట్లా ఏ మెకానిజం కావాలా? ఆ మెకానిజంలో ఏ రూపంలో చేస్తారో ఒక క్రిస్టియన్స్ బోర్డ్ అని పెట్టి ఆ బోర్డు ద్వారా సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఈ సలహాలకు ఇంకా వేరే సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయో అది ఆలోచన చేసేస్తే ఇకపోతే దేశం సమస్య మీకు తెలుసు, మణిపూర్ ఇష్యూ మీకు తెలుసు. ఎంత ఘోరంగా జరిగితే మోదీ అని మన ప్రధానమంత్రి అంటే ఒక 140 crores జనానికి ప్రధానమంత్రి, కేవలము కొంతమందికి ప్రధానమంత్రి కాదు. కానీ ఆ ప్రధానమంత్రి అక్కడ ఇప్పటివరకు పోలేదు, అక్కడ సమీక్ష చేయలేదు, జరిగిన సంఘటనకు అపాలజీ కూడా చెప్పలేదు. అంటే ఈ దేశ ప్రధానమంత్రి ఈ ఆలోచన మెంటాలిటీ ఏముందో మనకు తెలుసు. మొత్తం ప్రపంచం అంతా చూపిస్తుంది ఎట్లా మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ, ఇక్కడ చర్చెస్ మీద జరిగిన 300 చర్చెస్ దౌర్జన్యం చేసిన విషయం మనకు తెలిసింది. ఇది మతాన్ని కాదు కాబట్టి పాస్టర్స్ ఉన్నారు. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని రాబోయే దినాల్లో జీవన్ రెడ్డి గారు ఒక మంచి బెస్ట్ పార్లమెంటరీగా మన హక్కుల గురించి పార్లమెంట్లో పోరాడతారు. నిజామాబాద్కు మీరు 3 కోరికలు అన్నారు, గిరివేట్ కోరిక అన్నారు, తర్వాత అన్కంప్లీట్ ఉంది. ఒక కమ్యూనిటీ హాల్ పాస్టర్స్కు అందరికీ కలిపి యునైటెడ్ పాస్టర్స్ ఉన్నారు కాబట్టి అలాంటి సమస్యలకు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నేను కూడా వస్తాను. నేను గతంలో కూడా చర్చిలో ఫాదర్ గారి ఆశీర్వాదం తీసుకున్నాను. అట్లా వచ్చి మనమందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం నేను ముందు లక్ష్యం మీకు తెలిసి ఏముందో అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరం ఉంది. బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ कॉन्स्टिट्यूशन, आज कॉन्स्टिट्यूशन खतरे में है। आज वो खतरा से बचाना आपका हमारा काम है. ఆ కాన్స్టిట్యూషన్ రక్షించే బాధ్యత మీ మీద మన మీద ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ వల్లనే మనం ఇలా ఓపెన్గా తిరగలుగుతున్నాం. కాన్స్టిట్యూషన్ మారిపోతే సెక్యులర్ ఫ్యాబ్రిక్ చేంజ్ అయిపోతే మనం ఏం చేయలేము, తిరగలేము. దాని చిన్న ఎగ్జాంపుల్ మనకి కూడా ఇచ్చేసిందని అదే ట్రయల్ మనం కాకపోతుంది అన్న మీకే కానీ మాకు కానీ అందరికీ. దాన్ని గమనించి ఇంత మంచి మీటింగ్ పెట్టి రాజేశ్వర్ గారు ఇంత షార్ట్ టైంలో 750 మంది వాళ్ళకు మెసేజ్ పోయింది. మీ వల్ల హోల్ నిజామాబాద్ జిల్లా వాళ్ళు కాకుండా పక్కకున్న కామారెడ్డి పాతది కాబట్టి ఎక్కడెక్కడ పాస్టర్స్ ఉన్నారో మీ ద్వారా మీ మెయిల్ ద్వారా మీ వాట్సాప్ ద్వారా ఒక మంచి సెక్యులర్ ప్రభుత్వాలకు ఏర్పాటు చేయమని ఒక మెసేజ్ పంపాలని పాస్టర్తో కోరుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటూ తెలుగుతున్నాను. छत के नीचे मुलाकात करने का मौका मिला। परम आदरणीय और मेरे शब्दों में तेलंगाना के गांधी जीवन रेड्डी जी, मेरे बड़े भाई महेश गौड़ जी, हमारे बड़े भाई हम लोग के मार्गदर्शक शब्बीर अली जी, उर्दू अकेडमी के हमारे अध्यक्ष महोदय, जिलाध्यक्ष महोदय, मेरी इच्छा तो ये है कि मैं मंच पे बैठे सारे लोगों का और मेरे सामने बैठे सारे लोगों का भी, क्योंकि दोनों ही तरफ बहुत पावरफुल टीम है, कि सबका नाम लेकर के व्यक्तिगत रूप से संबोधन करूं। लेकिन समय का भी थोड़ा अभाव है, गर्मी भी बहुत है, तो आप सबके लिए मैं इतना जरूर से कहूँगा कि सारे जहाँ से अच्छा हिंदुस्तान बनाने वाले हमारे कांग्रेस परिवार के सारे सदस्यों का मैं तहे दिल से स्वागत करता हूं। जब से प्रदेश में कांग्रेस की सरकार रेवंत रेड्डी जी के नेतृत्व में चल रही है, मेरे को नहीं लगता है कि किसी भी समाज को ये शिकायत होगी कि उनका काम नहीं हो रहा है। तेलंगाना के इतिहास में पहली बार मार्च के महीने में 300 से ज्यादा
जिलों से मसीह समाज के प्रतिनिधियों ने लगभग 2.5 घंटे से ऊपर मुख्यमंत्री जी से चर्चा की, अपनी समस्याओं के बारे में उनको बताया और इधर के भी कई पास्टर्स उस मीटिंग में गए थे। बहुत ज़्यादा कुछ बोलने की जरूरत नहीं है क्योंकि महेश गौड़ जी ने और उसके बाद शब्बीर अली जी ने बहुत विस्तार से हमारी सरकार के बारे में उनके विचार क्या है, उनका सोच क्या है, उसके बारे में आपको बताया है। और मैं ये चाहता हूँ कि इस बार पार्लियामेंट को जीवन रेड्डी जी जैसे बहुत ही ईमानदार और बहुत ही एक्सपीरियंस आदमी की जरूरत है। और तेलंगाना का अगर हिंदुस्तान को कोई गिफ्ट होगा पार्लियामेंट को तो वो जीवन रेड्डी जी को। मैं जीवन रेड्डी जी आपके जिले में, आपके पार्लियामेंट में कई जगह वगैरह आपको बताए हुए भी कई 2-3 दिन से मैं आया, आके गया। लोगों का जो आपके प्रति एक प्रेम है, आपके प्रति एक जो सम्मान है, वो बहुत ही कम आज के समय में किसी नेता को देखने को मिलता है। और मुझे पूर्ण विश्वास है कि जीवन रेड्डी जी आपकी जीत तो सुनिश्चित है। अभी ये मार्जिन की बात है कि आप कितने लंबे वोट से जीतते हैं। मैं यहाँ पर सारे पार्षद लोग आज यहाँ पर हैं, कल संडे है, सबको वोट की कीमत बताइए, उनको अपनी इच्छा से जहाँ उनको वोट देना है वोट दे, लेकिन सब लोग अपने घर से बाहर निकल करके वोट दें। और आप सब दुआ करें कि इस देश में, इस प्रदेश में एक ऐसी सरकार आए जो सबको साथ लेकर के चले, जो सबको सर्वांगीण विकास की बात करे, जो एक भाईचारे की बात करे। मैं ज़्यादा लंबी बात नहीं करूँगा, मैं केवल एक पंक्ति में अपनी बात को खत्म करूँगा कि जीवन रेड्डी जी के बारे में आप अगर कहेंगे तो बहुत कुछ रहता है, लेकिन उनका जो एक चरित्र है, एक व्यक्तित्व है, वो एक गागर में सागर के समान है। मैं आप सब से दुआ करूंगा कि आप सब जब वापस अपनी कलीसियाओं में जाए, अपने परिवारों में जाए, तो दुआ करें और दुआ ये करें कि जब 4 जून को सरकार बने नहीं तो एक ऐसी सरकार देश में हो जो हम सबको साथ लेके चले। जय हिंद, जय भारत। నిజామాబాద్ ప్రాంతానికి చెందినటువంటి పాస్టర్స్, దైవ సేవకుల యొక్క ఆశీర్వచనం పొందాలనేటువంటి భావనతో రేపు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన పార్లమెంటరీ అభ్యర్థిగా మీ అందరి యొక్క ఆశీర్వచనంతో పాటుగా ఆ యేసు ప్రభువు దీవెనలు పొందాలనేటువంటి భావనతో ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఢిల్లీ నుండి వల్ల మీ అందరి యొక్క మద్దతు కూడగట్టాలనేటువంటి ఒక భావనతో ఈ సమావేశం చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ మైనార్టీ సెల్ విభాగ నిర్వహకులైనటువంటి అనిల్ థామస్ గారు, కార్యక్రమం ముఖ్య అతిథులు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రులైనటువంటి షబీర్ అలీ గారు, మా మిత్రులు, మీ అందరి చిరపరిచితులు, ఈ పాత వాస్తవ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వారు కార్యనిర్వాహక అధ్యక్షుడుగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సోదరుడు మహేష్ గౌడ్ గారు, మా మిత్రుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ హందాని గారు, కార్యక్రమం నిర్వహిస్తున్న సోదరుడు శాసన మండలిలో అంతా కలిసి పనిచేసి వారిని దానికి ముందు కూడా మంచి మిత్రుడు రాజేశ్వరరావు గారు, మిత్రుడు వీడు గారు, శాఖ అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, మన చావెల్ అఖ్తర్ సాహెబ్, మా గడు గంగాధర్ గారు, కబీర్ గారు, మిత్రులు, ముఖ్యంగా దైవ సేవకులు. ఈరోజు నిజంగా మొత్తం సమాజంలో ఏదైతుందో అత్యంత ప్రేమ కూడా కలవారి ఎవరు చెప్పారంటే క్రిస్టియన్స్ అని చెప్పాలి తప్పని చెప్పండి. అలా దేవుడు యేసు ప్రభు ఏదైతుందో వాస్తవంగా మన సమాజం కలియుగము క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం
మనం క్రీస్తు శకంలో మనం చెప్పండి, మనం క్రీస్తు శకంలో ఉన్నాం. మొత్తం యావత్ ప్రపంచంలో నడుస్తున్నటువంటి ఒక ఈ యుగం క్రీస్తు పేరిట నామకరణం చేయడం జరిగిందని చెప్పండి. ఎందుకు చెప్పగలిగింది? ఆ ప్రభువులో వారు ఉండేటువంటి గొప్పతనాన్ని గుర్తించని చెప్పండి. శత్రువైన పర్వాలేదు, అతని క్షమ అనేది క్షమకు మించిన శిక్ష వేరేది లేదు. వీళ్ళ కన్ఫ్యూషన్ దాన్ని సృష్టించిందే యేసు ప్రభువు అని చెప్పండి. కన్ఫ్యూషన్ సృష్టించింది. ఎంత పెద్ద నేరం చేసిన వాడే కానివ్వండి, తన తప్పును గ్రహించి ఇవాళ ఏదైతుందో పరివర్తన, తనలో పరివర్తన కలిగింప చేసుకోవటం అన్నిటిలో పెద్ద శిక్ష భావించినటువంటి యొక్క ప్రభువు యేసు ప్రభువు అని చెప్పండి. అటువంటి యేసు ప్రభు తీవ్రను పొందాలనే ఒక భావంతో ఎదురు కావడం జరిగింది. వాస్తవంగా భారతదేశం ఇది ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం చెప్పండి. మొత్తం ప్రపంచ దేశంలో భారతదేశానికి ఉన్నట్టుగా గొప్పతనం ఏంటంటే ఇది ఒక లౌకిక భావానికి సెక్యులరిజం కట్టుబడినటువంటి దేశం. ఇది ఒక మతానికి సంబంధం లేదు. ఇక్కడ నివాసితమైనటువంటి పౌరులు ఎవరైనా చెప్పండి, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే తత్వ భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించిన మరి ఆ రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సూచన మన మార్గదర్శనం. ఇంత గొప్ప దేశంలో ఈ సెక్యులరిజంను ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఈ లౌకికవాదాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఈ దేశంలో మత విద్వేషాలు పెంచుకుంటే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలు తెలియదు కాదు. ఆ కుట్రలను భగ్నం చేసే విధంగా యావత్ సమాజం మతాలకు అతీతంగా ఐక్యం నిలబడవలసిన ఆవశ్యకత ఉందని చెప్పని నేను మనం చేస్తాను. అందులో భాగంగా ఈరోజు నేను ఒక హిందూ సనాతన ధర్మాన్ని నేను విశ్వసిస్తాను. దాంతో పాటు ఏదైతుందో సమాజంలో ఉన్న ఇతర మతస్థులు అందరూ కూడా నేను గౌరవిస్తాను. అది ఏ మతమైన ఏం చెప్తుంది, నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతర మతాలను గౌరవించు. నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతర మతాలను గౌరవించు. ఇతర మతాలను గౌరవించిన వాడు ఎవరైనా ఉన్నట్టయితే అతడికి నీ మతాన్ని ప్రేమించేటువంటి హక్కు ఉంటుందని చెప్పాడు. ఏ దేవుడు ముందే చెప్పాడు, దేశంలో మతాలన్నింటినీ గౌరవించడం నీ ప్రధాన బాధ్యత, కర్తవ్యం ఎంచుకోవాలని చెప్పండి. అది మౌలిక సిద్ధాంతం, మన రాజ్యాంగం యొక్క మౌలిక సిద్ధాంతం చెప్పండి. ఆ విధమైనటువంటి మరి కార్యక్రమ అమల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి తోడు ఈ ప్రాంత అభివృద్ధి కూడా ప్రధానమని చెప్పండి. ఈ ప్రాంతంలో మన పౌరులు మనకు కావాల్సిన సేవలు పొందడం కూడా మన హక్కు అని చెప్పంటున్నాం. వాస్తవం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి పౌర సేవలు పొందడం మన హక్కు బాధ్యతలు చెప్పంటున్నాం. అటువంటి పౌర సేవల కల్పనలో నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అక్కడ కేంద్రమే కానీ ఇక్కడ రాష్ట్రమే కానీ కేవలం వారి నిర్లక్ష్యంతో ఏదైతుందో మనకు నిజామాబాద్ పట్టణానికి లభించాల్సిన హక్కులు పౌర సేవలు పొందలేకపోతున్నామని తప్పని చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిజామాబాద్ పట్టణం ఒక స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందే యొక్క అవకాశం. మనగా తక్కువ జనాభా, తక్కువ విస్తీర్ణత, తక్కువ వైశాల్యం కలిగి ఉన్నటువంటి నగరాలు స్మార్ట్ సిటీగా గుర్తింపు పొంది ఆ ప్రాంతం ఆ నగరం అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఆర్థిక సమకూర్చుకుంటున్నాయి. అది నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన వరకు ఏదైతుందో ఆ విధంగా సౌకర్యం పొందలేకపోతున్నాం చెప్పండి. ఇతరత్ర కూడా రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, విద్యా వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా చెప్పండి. ఆనాడు కేవలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ చేపట్టినటువంటి సదుపాయాలు మినహా ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఈ దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వంలో లభించాల్సినటువంటి యొక్క సదుపాయాలే కానీ రాష్ట్రంలో లభించాల్సిన సౌకర్యాలు ఏవి కూడా మనం పొందలేక ఇక్కడ అదృష్టం కొద్ది రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడము గౌరవం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెప్పంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్రం సకల సమాజానికి ఇవాళ అన్ని సేవలు అందింపజేసే విధంగా కార్యక్రమం రూపొందిస్తూ చెప్పండి. దానికి అనుగుణంగా సమాజంలో వెనుకబడినటువంటి ఒక వర్గాలు, దళితులే కానీ, సామాజిక వెనుకబాటులకు గురవుతున్నటువంటి బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, వారికి కల్పించాల్సినటువంటి రిజర్వేషన్ సదుపాయాలు కూడా ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన భారత రాజ్యాంగ ఆదేశాలకు అనుగుణంగా కల్పింపు చేయడం మరి కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతగా మేము భావిస్తాం. ఆ భారత రాజ్యాన్ని నిర్వీర్యం చేసి మార్పు చేయాలని కుట్రను కుతంత్రం కొనసాగుతుంది. దయచేసి అది కూడా మనం గమనం తీసుకోవాలి. ఒకసారి భారత రాజ్యాంగాన్ని కనుక మార్పు చేయడం అంటే జరిగితే ఇది కేవలం రిజర్వేషన్కే పరిమితం మనుషులు కూడా కాదు చెప్పంటున్నాం. రిజర్వేషన్లను నిర్వీర్యం చేయడంతో పాటుగా ఏ సెక్యులర్ విధానాలకు, భావాలకు కట్టుబడి ఉండే విధంగా ఏదైతుందో రాజ్యాంగం రూపొందించుకోవడం జరిగిందో దాన్ని కూడా విఘాతం కలిగించేటువంటి ప్రమాదం పొంచి ఉందని ఎప్పుడు చెప్పడం తప్పదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మతాలకు అతీతంగా ఐక్యంగా నిలబడి ఇటువంటి మతతత్వ శక్తులను నిరూపణ చేయడానికి మరి పోరాటం చేసే అవసరం ఉందని చెప్పి కోరుతూ, అన్నింటిలో ముఖ్యంగా ఇవాళ ప్రభు దీవెన ఈ విధంగా ఒక హిందువుగా నేను ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దీవెనలు కోరుకుంటున్నాం. అట్లాగే ముస్లిం మతస్థులు ఏ విధంగా అల్లా దీవెనలు కావాలని కోరుకుంటారో, మా ఇసాయి సోదరులు ఏదైతుందో ఆ యేసు ప్రభు దీవెన కూడా కావాలని కోరుకుంటున్నారు. అటువంటి దీవెనలు కల్పించాలని చెప్పని ఈనాడు ఈ సభాముఖంగా అందరినీ కూడా పూర్వకి రావడం జరిగింది. దయచేసి అటువంటి దీవెనలు మాకు అందింపు చేయాలని చెప్పని సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. పరిశుద్ధుడు అయిన దేవ, మీ ఘనమైనటువంటి నామములకి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మానవుల రాజ్యం పైన దేవునికి నీకు అధికారం ఉన్న తండ్రి. ఎవరిని కూర్చుండబెట్టాలనుకుంటావో వారిని కూర్చుండబెడతావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. నాయన ప్రభాకర్ మా నిజామాబాద్ జిల్లాకు ఎంపీగా నిలబడ్డటువంటి జీవన్ రెడ్డి గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవా తండ్రి, నన్ను ప్రేమించు వారిని నాయన ప్రభా నేను ప్రేమిస్తున్నానని చెప్పిన మాటను బట్టి నాయన ప్రభా తండ్రి ఇంతవరకు తన వాగ్మూలాన్ని ఇచ్చినటువంటి నాయన ప్రభా నాయకులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. ప్రభు వారిని మెండుగా దీవించు నాయన ప్రభా. రేపు 13వ తారీఖు జరగబోయే ఎంపీ ఎలక్షన్లు అన్నింటిలో మంచి రిజల్ట్ వచ్చులాగా నాయన ప్రభా నీ కుమారుడు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచి జీవన్ రెడ్డి గారిని ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కూడి వచ్చినటువంటి నాయకులందరినీ పేరు పేరు వరుసన దీవించుము, ఆశీర్వదించు. నా చేత పని వారైనటువంటి సేవకులందరూ కూడా దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టవచ్చున్నాను తండ్రి. ఆమేన్. సకల దీవెనలు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ గొప్ప మనసు అనుగ్రహించి జీవన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి దేవుని ప్రేరేపణ ప్రజలందరికీ, జీవన్ రెడ్డి గారికి, ప్రజా ప్రతినిధులుగా ఉన్న పెద్దలందరికీ, ఈ స్థలంలో కూడి ఉన్న దైవజనులు, వారి సంఘములు, కుటుంబములన్నిటికీ తోడు నీడని కాపాడుగాక. దయచేసి కూర్చుండవలసినదిగా మనవి. ఒక 2 minutes అండి. పెద్దలందరికీ, సేవకురాళ్ళకి, నిజామాబాద్ గౌరవ సంఘ పెద్దలకి, ఇక్కడ పట్టణ స్థాయి కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా మా క్రైస్తవ సమాజంతో చాలా మమేకమైనటువంటి వారు, స్నేహితులుగా ఉన్నారు, మాకు కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఈ రోజనే కాదు, చాలా రోజుల నుండి పట్టణ స్థాయి కాంగ్రెస్ లీడర్స్ అందరికీ క్రైస్తవ సమాజంతో మంచి సంబంధ బాంధవ్యాలు, ప్రేమ అనురాగాలు ఉండినవి. వారు అదే రీతిగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. బెన్నన్న కూడా ఫోన్ చేసి మరి మన చర్చెస్కి సంబంధించి, నాయకులకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుంటారు. బెన్నన్న కూడా వందనాలను తెలియజేస్తున్నారు. స్నేహితులారా, ఈరోజు అభివృద్ధి
సంక్షేమం. అభివృద్ధి గొప్పదా సంక్షేమం గొప్పదా అని అంటే, అభివృద్ధిలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే 100 మంది భారతీయులు అభివృద్ధి చెందినా కూడా దేశం అభివృద్ధి చెందింది అని చెప్పుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే 100 మంది డబ్బు పెరుగుతుంది కాబట్టి దేశంలో సంపద పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ సంక్షేమము ఆ రీతిగా కాదు. సంక్షేమానికి అభివృద్ధికి తేడా ఉందండి. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, చాలా ధనవంతుడు, ఆస్తిపాస్తులు ఉన్నవి, భూములు ఉన్నవి, డబ్బు ఉంది. కానీ సాయంకాలం కాగానే భార్యను కొడుతూ పిల్లలను కొడుతూ ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందింది, కానీ ఆ కుటుంబంలో సంక్షేమం అనేది లేదు. భారతదేశ పరిస్థితి కూడా అదే రీతిగా ఉంది స్నేహితులారా. ఈరోజు సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి గారు గెలవడము మనకు చాలా అవసరమైన దినాలలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో అభివృద్ధి ఉండొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయి ఉండొచ్చు, రవాణా సౌకర్యం డెవలప్ అయి ఉండొచ్చు, వ్యాపారం డెవలప్ అయి ఉండొచ్చు, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అయి ఉండొచ్చు, వైద్యం డెవలప్ అయి ఉండొచ్చు. కానీ సంక్షేమం మాత్రం ఈ దేశంలో డెవలప్ కావట్లేదు. అది మనం ఆలోచించాలి. సంక్షేమం అంటే ఏంటంటే అన్ని మతాల వారు సంతోషంగా ఉండడం, అన్ని కులాల వారు సంతోషంగా ఉండడం, అన్ని జాతుల వారు సంతోషంగా ఉండడం. ఇంత పెద్ద దేశంలో మైనారిటీలు 12 నుంచి 16% వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారండి. కేంద్ర ప్రభుత్వంలో ఒక మైనారిటీ మినిస్టర్ ఉన్నారా? వాళ్ళ స్థాయి ఏంటి? మైనారిటీలకి దేశ స్థాయిలో అధికారం ఉందా? దేశ స్థాయిలో అవకాశాన్ని ఇచ్చే రాజకీయ పార్టీలు ఉన్నాయా అనేది చాలా చాలా ప్రాముఖ్యం. మనం చాలా ఆలోచించాలా. ఈరోజు అమెరికా రాజ్యమతం క్రైస్తవ్యమై ఉండొచ్చు, దుబాయ్ రాజ్యమతం ఇస్లామై ఉండొచ్చు, కానీ అమెరికాలో జరగనటువంటి హింస, దుబాయ్లో సైతం జరగనటువంటి హింస భారతదేశంలో జరుగుతూ ఉంది. అమెరికాలో రాజమతం క్రిస్టియానిటీ అయినా కూడా వేరే వాళ్ళని హింసించట్లేదు. దుబాయ్లో రాజమతం ఇస్లాం అయినా కూడా వేరే మతస్థులను హింసించడము లేదు. అలాంటిది సెక్యులర్ కంట్రీ అయిన భారతదేశంలో మాత్రము వేరే మతాల వారిని మనము హింసించే పరిస్థితులు తలెత్తినవి. అందుకే 2 పదాలు, డెవలప్మెంట్ వేరే, సంక్షేమం వేరే. ప్రజలందరూ సంక్షేమంగా ఉంచగలిగినటువంటి శక్తి సెక్యులర్ పార్టీకే ఉంటుందండి. ఒక మనిషికి స్వేచ్ఛ లేకుండా ఆయన ఎట్లా సంక్షేమంగా ఉండగలుగుతాడు? ఏ దేవుణ్ణి పూజించాలో, ఏ పండుగ ఆచరించాలో, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో, తన భార్య పిల్లలతో ఎక్కడ కూర్చుంటాలో, తినుడు మన స్వేచ్ఛ, మనం ఇష్టం ఉన్న తింటాం. పూజించడం మన స్వేచ్ఛ, ఇష్టం ఉన్న దాన్ని పూజిస్తాం. సమావేశం కావడం మన స్వేచ్ఛ, ఇష్టం ఉన్న దగ్గర ఇష్టం ఉన్న రీతిగా సమావేశం అవుతాం. ఇలాంటి ఆటంకాలు జరుగుతూ ఉన్నవి కనుక మన భారతదేశ పరిస్థితి ఏంటంటే ఒకే మతానికి సంబంధించి ప్రభుత్వం, ఒకే మతానికి సంబంధించి హక్కులు, ఒకే మతానికి సంబంధించి స్వేచ్ఛ దొరుకుతున్నటువంటి దినాలలో ఉన్నాం కనుక సెక్యులర్ పార్టీలను, కాంగ్రెస్ ను, జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం అనేది మనకు చాలా అవసరమైన స్థితిలో ఉన్నామని గుర్తు చేస్తూ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలను. రాజేశ్వరన్న ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవ సమాజాన్ని రిప్రజెంట్ చేస్తూ, బహుశా మరి ఇన్ని రోజులు టీఆర్ఎస్ లో ఉన్నాడంటే క్రైస్తవులకు ఏమన్నా మేలు జరుగుతుందనే ఉన్నాడేమో. మళ్ళీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చిందంటే ఆయన ఇష్టం క్రైస్తవులకు ఏమన్నా మేలు జరగాలనే ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చిన్నారేమో. మమ్మల్ని బట్టి, మా హక్కులను బట్టి వారు వెనక ముందు అడుగులు వేస్తూ ఉన్నారు. దానికి వారికి, ఇక్కడ ఉన్న సేవకులకు, ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సిఎస్ఐ కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా బాబీ బ్రదర్ చాలా మంచి వ్యక్తి, అన్ని విషయాల్లో
రాజేశ్వరరావు గారికి